యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఆదికాండము 28వ అధ్యాయము. ఆదికాండము 28వ అధ్యాయము 15-16 వచనాలు చదువుతున్నాను. ఆదికాండము 28, 15-16 వచనాలు. ఎవరైనా దగ్గరగా చదువుతారు. ఇదిగో నేను నీకు తోడై ఉండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించెదను. నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడువనని చెప్పగా ఇందాక మనం చదివిన కీర్తనలో ఆఖరి వచ్చిన చదువుదాము. ఇందాక మనం చదువుకున్న 115వ కీర్తన ఆఖరి వచ్చిన చదువుదామా. మేమైతే ఇది మొదలుకొని నిత్యము యెహోవాను స్తుతించడము, యెహోవాను స్తుతించుడి. ఇదే పాయింట్ అక్కడ మరొకసారి క్రాస్ చెక్ చేసి చదువుదామా. 28-15. ఇదిగో నేను నీకు తోడై ఉండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు మరలా నిన్ను రప్పించాడు. అందరికీ వందనాలు. ఈ యొక్క వాగ్దానాన్ని కొద్దిసేపు మనం దేవుడి సన్నిధిలో ధ్యానించాక, మరి అన్ని కాలములో కూడా ప్రభువు తన బిడ్డలకు వాగ్దానము చేసి నెరవేర్చే దేవుడుగా మనం చూస్తూ ఉన్నాం. చక్కని పాటలు పాడాం కదా, ఒక చక్కటి పల్లవి కూడా ఉంది. వాగ్దానములనిచ్చి నెరవేర్చువాడవు నీవే, వాగ్దానములనిచ్చి నెరవేర్చువాడవు నీవే, నమ్మకమైన దేవా కాపాడువాడవు నీవే, నమ్మకమైన దేవా నన్ను కాపాడువాడవు నీవే, ప్రభువా నిన్ను నే కొనియాడేదన్. ఇప్పుడు ఈ వాగ్దానము యాకోబుకు దేవుడు చేస్తున్న ఒక ప్రత్యేకమైన వాగ్దానం. ఈ వాగ్దానము ఎలాంటి పరిస్థితుల్లో దేవుడు యాకోబుకు అందజేశాడంటే, మరి యాకోబు జీవితంలో అన్నీ కూడా తను పూర్తిగా వదిలిపెట్టేస్తున్నాడు. తన ఇంటిని వదిలిపెట్టేశాడు, తన ఊరును వదిలిపెట్టేశాడు, తన తల్లిని వదిలిపెట్టేశాడు, తన తండ్రిని వదిలిపెట్టేశాడు, తన సహోదరుని వదిలిపెట్టేశాడు, తన బంధువులను వదిలిపెట్టేశాడు, తనకున్నటువంటి వెనక తరిమే మామను వదిలేశాడు, తన భార్యలను వదిలేశాడు, తన బంధుమిత్రులు, పశువులు మొత్తం అన్నీ వదిలేశాడు. వదిలేటట్లు చేశాడు. ఆమేన్. వదిలేటట్లు చేశాడు దేవుడు. దేవుడే చేశాడు. దేవుడు వాగ్దానం ఇస్తాడు, ఆయన వాగ్దానాలను కూడా నెరవేరుస్తాడు. అయితే ఆ వాగ్దానం నెరవేర్చేటప్పుడు ఆయనకు పూర్తిగా మనం లోబడాలని దేవుడు ఆశ కలిగి ఉంటాడు. వాగ్దానాలను ఎప్పుడు మనం స్వతంత్రించుకుంటామంటే, ఆ వాగ్దానం ప్రకారం మనం జీవించినప్పుడు, ఆ వాగ్దానమునకు మనము లోబడి దానిలో ఉన్న కండిషన్స్ మనం ఫుల్ఫిల్ చేసినప్పుడు దేవుడు తప్పకుండా మన జీవితాల్లో వాగ్దానాల్ని నెరవేరుస్తాడు. చాలా చక్కటి వాగ్దానం. నువ్వు వెళ్ళే ప్రతి స్థలమున నిన్ను కాపాడుతాను, ఈ దేశాన్ని నిన్ను మరలా రప్పిస్తాను, నేను నీతో చెప్పున్నది నెరవేర్చు వరకు, అది అంత జరిగేంత వరకు నేను నిన్ను విడిచిపెట్టను. ఇప్పుడు వరకు మరి దేవుడు యాకోబుతో లేడంటారా? ఉన్నాడంటారా? లేడంటారా? ఉన్నాడు. ఉన్నా కూడా అన్నీ వదిలేసేదాకా దేవుడు యాకోబుతో మాట్లాడటానికి ఇష్టపడలేదు. ఎందుకు అని నేను చాలాసార్లు ఆలోచిస్తూ వచ్చాను. నన్ను ఒక వచనం బాగా రాత్రి నుంచి బాగా ఆలోచింపజేస్తుంది. రోమియోలకు రాసిన పత్రిక 7వ అధ్యాయం
బాగా ఆలోచింపజేస్తుంది. ఎందుకు యాకోబుని దేవుడు ఇంత పరీక్షిస్తున్నాడు, ఎందుకు యాకోబు ఇన్ని దెబ్బలు దేవుడి సన్నిధిలో తింటూ ఉన్నాడంటే, సరే చూడండి, రోమా 7వ అధ్యాయం చదువుదామా. 21వ వచనం, 21 నుంచి 24 వరకు చదువుదామా. కాబట్టి మేలు చేయగోరు నాకు కీడు చేయుట కలుగుచున్నదను ఒక నియమము నాకు కనబడుచున్నది. అంతరంగ పురుషుని బట్టి దేవుని ధర్మశాస్త్రమునందు నేను ఆనందించుచున్నాను గాని వేరొక నియమము. ఇప్పుడు యాకోబుని, ఇప్పుడు ఇది పౌలు గారు రాశారు కానీ ఈ కాంటెక్స్ట్ని యాకోబు లైఫ్లో తీసుకుందాం మనం. ఈయన మేలు చేద్దాం అనుకుంటున్నాడు కానీ, ఈయన చాలా మంచిగా ప్రభు సన్నిధిలో ఉందాం అనుకుంటున్నాడు కానీ, ఈయన అన్నీ ఉన్నా కూడా ప్రభువుని ప్రేమిద్దాం అనుకుంటున్నాడు కానీ, నేను మేలు చేద్దాం అనుకుంటున్నాను కానీ, ధర్మశాస్త్రమును చదువుతున్నాను కానీ, ఏమంటున్నాడు పౌలు గారు, వేరొక నియమము నాలో కనబడుతుంది. అంటే నాలో ఒక నియమం ఉంది. అంటే నేను ఇంగ్లీష్లో దీన్ని మనం లా అనుకోవచ్చు. లా, ఇంగ్లీష్లో అయితే లా అని ఉంది, అంటే చట్టం. ఏదో మొత్తానికి నన్ను బాగా ఆపుతుంది, ఏదో మొత్తానికి నన్ను ఫోర్స్ చేస్తుంది. నేను బిలీవర్నే, నేను యేసు ప్రభువుని నమ్మిన ఇశ్రాయేల్నే. ఒకప్పుడు నేను యాకోబుని మోసగాడినే కానీ నేను మార్చిపడ్డాను. అయినా సంథింగ్ ఏదో నాలో వెనక్కి లాగుతుంది. మంచి చేద్దాం అనుకుంటున్నాను కానీ చేయలేకపోతున్నాను, ముందుకు వెళ్దాం అనుకుంటున్నాను కానీ వెళ్ళలేకపోతున్నాను. ఎప్పుడన్నా మీకు అనిపించింది కదా? నేను బాగా ప్రార్థన చేసి అసలు భయంకరంగా ఉపవాసం ఉందాం అనుకున్నాను. ఈ సంవత్సరం అంతా అనుకుంటానే ఉన్నాను. నవంబర్ వచ్చేసింది, నేను ఒక్కరోజు కూడా లేకుండా నేను ఉండలేకపోయాను. ఈ సంవత్సరం అంతా బైబిల్ కంప్లీట్ చేద్దాం అనుకుంటున్నాను కానీ నేను చేయలేకపోతున్నాను. ఏదో బలమైన సేవ చేద్దాం అనుకుంటున్నాను కానీ నాలో ఏదో కనబడుతుంది. చూద్దాం ఆ మాటలు కొన్ని. 23, 22 కూడా చదువుదాం అక్క. 7వ అధ్యాయం 22. అంతరంగ పురుషుని బట్టి దేవుని ధర్మశాస్త్రమునందు నేను ఆనందించుచున్నాను గాని వేరొక నియమము నా అవయములో ఉన్నట్లు నాకు కనబడుచున్నది. అది నా మనస్సునందున్న, అంటే ఇప్పుడు నా మనస్సులో నియమము ఉంది, ధర్మశాస్త్రం కూడా ఉంది. ఆమేన్. నా మనసులో దేవుని ధర్మశాస్త్రమును ఉంది, వేరొక నియమము కూడా ఉంది. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. దీన్ని నేచర్ ఆఫ్ సిన్ అంటాం, పాపపు యొక్క స్వభావం. మాస్టర్ గారు, నేను బాప్తీసం తీసుకున్నాను, బాగా సేవలో ముందుకెళ్తున్నాను, చాలా సంఘాలు కట్టాను, చాలా విశ్వాస పరిచర్య చేశాను, లాస్ట్కి నేను చచ్చిపోయినాక నా మీద బురద చల్లుతున్నారండి. ఈ మధ్య ఒక ఆయన చనిపోయాడు. చాలా ఆయన పెద్ద పెద్ద సంఘాలు కట్టి అసలు ఆయన వాక్యం చెప్తుంటే యవనస్తులు పడిపోయి ఏడ్చేవాళ్ళు. అలాంటిది ఆయన చనిపోయిన తర్వాత వాళ్ళ ఆర్గనైజేషన్ వాళ్ళు అంటున్నారు, నిజమేనండి, మా పాస్టర్ గారికి బలహీనత ఉంది. గుర్తుపెట్టుకోవాలి, యేసు ప్రభు ఒక్కళ్ళే ఈ పాపపు స్వభావాన్ని జయించారు. యేసుక్రీస్తు వారు ఒక్కలే సిలువలో ఈ యొక్క స్వభావాన్ని కట్ చేశారు. ఆ యొక్క సిలువ రక్తం ద్వారా ఆయన శక్తితో దీన్ని జయించగలిగాడు. అందుకనే యేసు ప్రభు 100% మ్యాన్, 100% గాడ్. ఆయన 100కు 100% మనిషి, ఆయనకి 100కు 100% దేవుడు. ఆయనలో ఎలాంటి తప్పు లేదు. కానీ మనిషి మాత్రం ఆ రక్తమును తాగుచు, ఆ యొక్క శరీరమును తినుచునే కొన్నిసార్లు ఎందుకు నేను చెయ్యాలనుకుంటున్నా చేయలేకపోతున్నానంటే ఈ నియమము ఏం చేస్తూ ఉందంటే మన లోపల అట్లా పైకి లే 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 అంటూ ఉంటుంది. మనం మేలు చేద్దాం అనుకొని వెళ్తాం కానీ కీడులో పడిపోతాం. మనం పాపం చేయకూడదు, దీన్ని జయించాలని వెళ్ళిపోతాం కానీ మన బలహీనత దాన్ని ఏం చేస్తూ ఉంటుంది. ఎందుకంటే వాక్యము, ప్రార్థన, ఈ రెండు, లోబడుత, విధేయత, ఈ మూడు మనకి ఎప్పుడైతే తగ్గుతూ ఉంటాయో ఈ నేచర్ అనుకోకుండా విశ్వాస లైఫ్లో
చిన్నగా బయటకు వస్తూ ఉంటాయి. దీనికి ఒకటే మాత్ర, నేను నేచర్లో ఉన్నాను, ఈ నేచర్ నాలో పనిచేస్తుందని ఐడెంటిఫై చేయండి. అది మాట కింద మనం చదవచ్చు 23లో. వేరొక నియమము నా అవయవంలో అంటే ఇప్పుడు ఎవరు ఐడెంటిఫై చేస్తున్నారు? ఇది నాలో ఉందని ఎవరు చెప్తున్నారు? ఈ విషయం ఆయన చెప్తున్నాడు. ఎలా చెప్తున్నాడు ఆయన? ఇది మనం ఐడెంటిఫై చేయాలి. ఇక్కడ యాకోబు మిస్ అయిపోయింది ఇదే అన్నమాట. ఒక ఆమె కోసం 7 సంవత్సరాలు, ఇంకొక ఆమె కోసం 7 సంవత్సరాలు, మామగారి కోసం 7 సంవత్సరాలు. అరే నేను మిస్ అయిపోతున్నానే, ఇదంతా మిస్ అయిపోతున్నానే, ఎందుకు మిస్ అవుతున్నాను, ఏం జరుగుతుంది అనేది ఆ నేచర్ని అర్థం చేసుకోలేకపోయాడు. కొన్నిసార్లు విశ్వాస లైఫ్లో కూడా చాలా మంచి చేద్దాం అనుకుని వెళ్తున్నప్పుడు మనకు అన్ని వెనక్కదంతా ఉన్నాయి అనుకోండి. దాని అర్థం ఏంటంటే దేవుడు విడిచిపెట్టడం కాదు. దేవుడు మనల్ని తోసేసాడు, దేవుడు మనల్ని పూర్తిగా వదిలిపెట్టేసాడని కాదు. కొన్నిసార్లు నేనే వాక్యమును సరిగా అర్థం చేసుకోక పాపంలో పడుతున్నాను అన్నట్టు. చేతులారా మనమే చేసుకుంటాం కొన్ని. యాకోబు జీవితం కూడా అట్లాగే ఉంది. దేవుడు అదంతా గుర్తించేంత వరకు ఆ నియమం నీలో ఉందయ్యా, నువ్వు దాని మీద బాగా ఫోకస్ చేసావు, దాన్ని ఫోకస్ చేసి ఇహలోక సంబంధమైన, నేను ఇలా అంటున్నాను, ఓల్డ్లీ సిస్టమ్, లోకపు పోకడ. ఏ పోకడ? లోకపు పోకడ. ఆయనకి 2 భార్యలు ఉన్నారు, నాకు ఉండకూడదు అనుకున్నాడు ఆయన. ఎవరు? యాకోబు. వాళ్ళకి చాలా గొర్రెలు ఉన్నాయి, నాకు ఉండకూడదా అనుకున్నాడు. సో బిలీవర్ లైఫ్లో కూడా కొన్నిసార్లు నేచర్ ఏం చేస్తూ ఉంటుందంటే తెలియకుండా విశ్వాసం నుండి చిన్నగా తప్పిస్తుంది. దాన్ని ఐడెంటిఫై చేయాలి. పౌలు గారు నాలో ఉందని నాకు కనబడుతుంది అంటున్నాడు. నాలో ఉందని నాకు కనబడుతుంది. ఇది వేరొకటిది ధర్మశాస్త్రము నాలోనే ఉంది, నా మనసు కూడా దీన్ని ఏం చేస్తుంది, కొట్టుకుంటున్నాయి రెండు. ఏంటది? మన స్వభావం, నువ్వు చదివే వాక్యం, రెండు ఏమవుతున్నాయి? ఫైట్ చేసుకుంటున్నాయి. ఆఫీస్కి వెళ్తావు, 1 లక్ష రూపాయలు తీసుకొస్తావు, లంచం ఇద్దాం. రాత్రి వాక్యం చెప్పాడు, లంచం తీసుకోవడం తప్పు. వెరీ గుడ్. పొద్దున్న ఏం చేస్తుంది? బలమైన ప్రార్థన చేస్తావు రాత్రి మందిరంలో, ప్రభువా తీసుకోండి ప్రభు, ఈరోజు రాత్రితో లంచం ఆపేస్తున్నాను, వేస్తున్నాను ఆపేస్తున్నాను, బలమైన ప్రార్థన చేస్తావు. పొద్దున్నే కరెక్ట్గా కనపడంగానే ఇక నేచర్ అంటది, ఎవరు చూడలేదు కదా, కమాన్ గో, వెళ్ళు. ఇది అణుచుకోవాలి. ఎలా అణుచుకోవాలి దీన్ని? సీక్రెట్ ఏం లేదు. యేసు ప్రభు ఎలా అణుచుకున్నాడో అలా అణుచుకోవాలి. సాతాను వచ్చి, ఇదిగో ఈ ప్రపంచం మొత్తం నీదే, ఇదంతా నీకు ఇచ్చేస్తా, ఈ లోకం అంతా ఎవరిది? నీదే అంటే యేసు ప్రభు అప్పుడు ఏమన్నాడు? మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవిస్తాడు. అంటే యేసు ప్రభు ఎలా అంచుకున్నాడు? ఏ సాతాను, నువ్వు నాకు ఇచ్చేదేంటి? నన్ను రెచ్చగొడుతున్నావా? నాకు తెలియదు అనుకున్నావు, నువ్వెవరో, నువ్వు నన్ను మోసం చేయడానికి వచ్చావు, నువ్వు నాలో ఉండి నన్ను ఏం చేస్తున్నావు, ఇంకా రేకెత్తిస్తున్నావా? ఈ లోకాన్ని చూపించి నన్ను, యేసు ప్రభుని, నన్నే నువ్వు మోసం చేద్దాం అనుకుంటే ఎట్లా చెప్పు? ఇది ఈ 25th సెంచరీ, అంటే ఈ 2021 సెంచరీలో కొలాబరేషను, క్రియేటివిటీ ఎక్కువైపోయినాక అందరితో కలిసి ఉండాలి, బాగా క్రియేటివ్గా ఆలోచించాలి, మంచిగా రీల్స్ చేయాలి, మంచిగా అందరు కనబడాలి, ఫేమస్ అవ్వాలి అనే ఈ యొక్క కాన్సెప్ట్లో చర్చ్ ఏం చేస్తూ ఉందంటే చిన్నగా రియాలిటీ షోలకు అలవాటు పడిపోయింది. రియాలిటీ షో అనేది నిజం కాదు. మళ్ళీ చెప్పండి, రియాలిటీ షో అనేది నిజం కాదు. వాక్యమే నిజం, వాక్యం సత్యం, సత్యం వేరు నిజం వేరు. ఆమేన్. సత్యం వేరు నిజం వేరు. నిజం మారిద్ది, సత్యం మారదు. నిజం ఏమవుతుందంటే మారిపోయిద్ది. అశోక్ మంచోడు అనే మాట పాస్టర్ గారు చాలా మంచోళ్ళు మీరు అన్నారనుకో, రేపొద్దున ఈ నిజం ఏమైంది? మారిద్ది. సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు,
ఇదేంటి? సత్యం. ఇది మారిద్దా? ప్రపంచం ఎక్కడ మారదు. సత్యం కూడా అంతే మారదు. బైబిల్ వాక్యం మారదు, నిజాలు మారిపోతాయి. కాబట్టి నేచర్ ఏం చేస్తూ ఉంటుంది అంటే సత్యానికి దగ్గరికి రాకుండా నిజంలో నడుపుతూ ఉంటుంది. నిజంలో అంటే రియాలిటీలో నడుపుతూ ఉంటుంది. అంటే ఈ రోజు జరిగేది రేపుడుకు నువ్వు మంచోడివి, ఎల్లుండికి మంచోడివి, ఇలా నడుపుతూ ఉంటుంది. అందుకనే మన నేచర్ని మనం అర్థం చేసుకోవాలి. నేను కరెక్ట్గా ఉన్నానా లేదా, నాలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడని ప్రభు అన్నాడు కదా, నాలో ఉన్నవాడిని నేను అణుచుకుంటున్నానా, ప్రభువును గొప్ప చేస్తున్నానా అనేది చూసుకోవాలి. ఇందాక అయ్యగారు ప్రార్థన చేస్తా, మంచి మాట ప్రార్థన చేశారు. నేను నీ దగ్గరికి రావాలి, నీతో ఉండాలి, చాలా చక్కటి ప్రార్థన. ఇది ఏం చేస్తూ ఉంటుందంటే మనము నిజం కాదు, మనము అనేది నిజం కాదు, మనలో ఉన్నవాడు నిజం. ఆయన గొప్ప దేవుడు, ఆయన శక్తివంతుడు, ఆయన ఫ్యాక్ట్. ఆయన పట్టుకోవాలి. యాకోబు చూడాలి. యాకోబుని అప్పుడు దాకా వాగ్దానం చేయలే దేవుడు. ఎప్పుడు దాకా? ఇప్పుడు దాకా దేని మీద ఆధారపడ్డాడు? తల్లి బిడ్డల మీద, ఆస్తుల మీద, అంతస్తుల మీద, అన్నిటి మీద ఆధారపడ్డాడు. తన జ్ఞానం మీద ఆధారపడ్డాడు. నాకు అన్నీ తెలుసు అనుకున్నాడు. నేను ఎవరినైనా మేనేజ్ చేయగలను అనుకున్నాడు. నాకు ఎంతమంది భార్యలున్నా నేను బాగా సెట్ చేసుకోగలను అనుకున్నాడు. అంటే రియాలిటీగా చూస్తే యాకోబు అంతా కూడా లోకమునకు దగ్గరగా ఉన్నాడు, చాలా దగ్గరగా. అంటే అప్పుడు ఉన్న పరిస్థితులను బట్టి బైబిల్ రాస్తూ ఉంటే ఆయన యొక్క ఆశలు రెండు రకాలు, అంటే రెండింతలుగా ఉన్నాయి. కోరికలు కానీ, ఆశలు కానీ, తపనలు కానీ. దేవుడు వాగ్దానము చేస్తున్నాడు. అయినా అట్లాంటి వాళ్ళని వదిలిపెట్టగా దేవుడు వదిలిపెడతాడా? వదిలిపెట్టు. మనలో నేచర్ ఉందన్న సంగతి ఆయనకి తెలుసు. ఎవరికి తెలుసు? చెప్పాలి, ఎవరికి తెలుసు? దేవునికి తెలుసు. మనం పొద్దుగూకులు దాన్ని పైకెత్తి దాన్ని హైలైట్ చేస్తామన్న సంగతి కూడా ప్రభువుకి తెలుసు. కానీ ఆయన చెప్తున్న విషయం ఏంటంటే దాన్ని అణుచుకోయ్యా అని చెప్తున్నాడు. నేను 100% మ్యాన్ కాబట్టి నేను ఏం చేశాను, దాన్ని అణుచుకున్నాను. అంటే నీకు నేను మాదిరిగా ఉన్నాను. నేను 100% దేవుడు కాబట్టి నన్ను చూడు. నేను మనిషిగా జీవించాను, నేను గెలిచాను. నేను గెలిచినప్పుడు నువ్వు గెలుస్తావు కదా, నన్ను ఫాలో అవ్వు, నా వైపు చూడు. సో ఇప్పుడు అన్నీ వదిలిపెట్టేసి యాకోబు ఎవరి వైపు చూస్తున్నాడు అండి? ఎవరి వైపు చూస్తున్నాడు? ఎక్కడ కూర్చున్నాడు వెళ్ళి? అందరిని వదిలేసి ఎక్కడ కూర్చున్నాడు వెళ్ళి? సో దేవుడు అక్కడి వరకు తీసుకొస్తాడు. దేవుడితో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. యేసుక్రీస్తు ప్రభు వారితో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మనం అనుకుంటున్నది పాపము కాదు అని మనం అనుకుంటున్నది ఆయనకి ఎలా ఉంటుందంటే ఖచ్చితంగా సిన్లా కనిపిస్తుంది. క్యాజువల్, ఏం కాదు అనుకున్నది 100% ఆయన కౌంట్ వేస్తాడు దానికి. కాబట్టి యేసు ప్రభువులో చిన్న పాపం లేదు, పెద్ద పాపం లేదు. పాపం అంటే పాపమే. కాంప్రమైజ్ అయ్యే దేవుడు కాదు ఆయన. కాబట్టి ఆయన అన్ని జీరోని చేసి అప్పుడు తన వాగ్దానాన్ని ఏం చేస్తున్నాడు, ఇప్పుడు నెరవేరుస్తూ ఉన్నాడు. ప్రియ దేవుడి బిడ్డలారా, అందుకే నేను చెప్పాలనుకున్న విషయం ఏంటంటే ఒంటరిగా ఉన్నప్పుడు యాకోబుతో దేవుడు చేసిన వాగ్దానము 28:15. ఇంకొకసారి చదవండి ఆ వాగ్దానం. ఇదిగో ఎప్పుడు తోడై ఉన్నాడు ఆయనకి? ఇదిగో నేను నీకు తోడై ఉన్నానంటే ఎప్పుడు? ఇది అంతా ఎప్పుడు జరుగుతుందంటే ఈ నియమం అనేది పనిచేయకుండా, ఈ పాపం అనేది ప్రభువుకి యాకోబుకి మధ్యలో అడ్డుగోడగా లేని టైంలో ఈయన వచ్చి ఆయనతో మాట్లాడుతున్నాడు. అంటే నీకు నాకు మధ్య ఉన్న అడ్డుగోడలు మొత్తం ఏమైపోయినాయి, ఇప్పుడు తొలగిపోయినాయి. ఇప్పుడు నీ హార్ట్ ఎలా ఉందంటే యాకోబు, నువ్వు నేను మాట్లాడుకోవడానికి నాకు ఒక మంచి టైం దొరికిందయ్యా. నువ్వు నేను మాట్లాడుకోవడానికి నాకు ఎలాంటి టైం దొరికింది? ఒక మంచి టైం దొరికింది యాకోబు. మనిద్దరం మాట్లాడుకుందామా? ఏమని మాట్లాడుకుందామా తెలుసా? నేను మాట్లాడతా, నువ్వు విను. నేను మాట్లాడతా, నువ్వు విను. ఎవరితో చెప్తున్నాడు? ఇప్పుడు దాకా యాకోబు ఏం చెప్పాడు? ప్రభు, నాకు ఒక ఆమె సరిపోవట్లేదు ప్రభు, నేను మామ కోసం వెళ్తాను ప్రభు అంటే ఈయన ఇప్పుడు దాకా ఎవరు చెప్పారు? యాకోబు దేవుడు చెప్తున్నాడు. దేవుడు విని 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 లాస్ట్కి ఏం చేశాడంటే జీరో చేసి. విశ్వాస లైఫ్ ఎప్పుడు ఇట్లాగే ఉంది. దేవుడు వింటాడండి, వినే దేవుడు. అడుగుడి మీకు ఇవ్వబడు. నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన చెవులు ఎప్పుడు వినపడతా ఉంటాయి. కానీ నీ ప్రార్థన కన్నా నీ నేచర్, నువ్వు జీవించే జీవితం ఇంకా పెద్దగా వినపడింది.
ఆమేన్. నువ్వు పలకటం కాదు, నువ్వు చూపించే లైఫ్ స్టైలే ఎక్కువ సౌండ్ చేస్తుంది ప్రభు దగ్గర. సో ఇది మనం ఎప్పుడు గుర్తుపెట్టుకో. లైఫ్ బిలీవర్స్ లైఫ్ ఎప్పుడు కూడా పాపమునకు దాసులు అవ్వడానికి చాలా ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే మనం చచ్చేంత వరకు ఆ నియమము మనలోనే ఉంది. అది నువ్వు ప్రార్థన వాక్యము సంఘమును విడిచిపెట్టి తిరిగేటప్పుడు ఎక్కువ నీలో పనిచేస్తూ ఉంటుంది. మళ్ళీ ఎవరు చెప్పు దాని గురించి. అస్సలు చాలా సీక్రెట్గా బీరువాలో పెట్టి తాళం వేసి నీట్గా అస్సలు దాన్ని భలే షేప్ చేసుకుంటాం, ఫ్రేమ్ కూడా గీసేసుకుంటాం. దాన్ని చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకనే చాలా దేవుడు మనతో మాట్లాడుతున్నా. కొన్ని విషయాలు చూద్దాం చూడండి. అందుకని నేను ఇలా రాసుకున్నాను, విడువని దేవుడు నెరవేర్చే దేవుడు. మళ్ళీ చెప్పండి, విడువని దేవుడు, విడువని దేవుడు నెరవేర్చే దేవుడు. కాబట్టి స్వభావం నీలో ఇంకా పనిచేస్తుంది కాబట్టి నేను విడిచిపెడతాడా? విడిచిపెట్టడు. కాకపోతే ఆ స్వభావాన్ని ఏం చేస్తాడు? తీసేస్తాడు. తీసేసి నీకు ఇంకా దగ్గర అవుతాడు. దగ్గర అయ్యి అప్పుడు నీ వాగ్దానం ఆయన ఏం చేస్తూ ఉంటాడు? నెరవేరుస్తూ ఉంటాడు. కీర్తన 37:7 ఒక మాట చదవండి. కీర్తన 37:7. యెహోవా ఎదుట మౌనముగా ఉండి ఆయన కొరకు కనిపెట్టుకొనుము. తన మార్గమున వర్ధిల్లు వాని చూచి వ్యసనపడకుము. దురాలోచనలు నెరవేర్చుకొని వాని చూచి వ్యసనపడకుము. ఎందుకు? ఈ మాటకు ఆన్సర్ మీరే చెప్పాలి. ఎందుకు వ్యసనపడద్దు? చెడ్డ మార్గాల్లో నడిచే వాళ్ళు మనకు బాగా కనబడుతున్నారు. చాలా మంది మన మందిరానికి వస్తూ ఉంటారు. బయట తప్పు పనులు చేస్తున్న వాళ్ళు చాలామంది బిలీవర్స్ ఉన్నారు. ఇంకొకటి నేను ఇలా చెప్తున్నాను, చర్చికి వచ్చి బాగా ప్రార్థనలు చేసే వాళ్ళకి అప్పులు ఎక్కువ ఉంటున్నాయి. మందిరానికి రాకుండా ఊరంతా తిరిగి ఊరకు అట్లా ఇట్లా అనుకున్న వాళ్ళు ఏమో భయంకర కోట్లు సంపాదిస్తున్నారు. ఈరోజు నేను ఒక ఇంటి గృహప్రవేశానికి వెళ్ళాను, నెడమాను. ఒక దగ్గర 3 కోట్లు పెట్టి కట్టాడు. 29 ఐటమ్స్ వేసాడు. ఆకు నిండా ఏం తినాలో అర్థం కాలేదు, అసలు అర్థం కాలేదు. ప్రార్థన చేసి పాస్టర్ గారు ఏంది ఎంత ₹1,00,000 కావాలి అన్నాడు. ఏదో సొమ్ము జాగ్రత్త. ఆయన మళ్ళీ ఇంటి నిండా పెద్ద పటాలు పెట్టాడు. చుట్టాలు వెళ్ళకపోతేనే తట్టుకుంటారు. ఏం చేయాలి? సరే వెళ్ళినాక పాస్టర్ గారు మీకు పెట్టింది కాదు వేరేది పెడతాం కానీ సరే మొత్తానికి మమ్మ అనిపించి బయటకు వచ్చేసి నాకు అర్థమైంది, ప్రభా వీళ్ళందరితో సక్సెస్ అవుతున్నారు, మేమేమో సక్సెస్లో లేము. ఏంటి ప్రభా కారణం అంటే వాడికి నియమం అన్నా తెలీదు, వాక్యం అన్నా తెలీదు, ఏం తెలియదు. కొన్ని రోజులు ఉంటుంది, అట్లా వస్తుంది, ఇట్లా వెళ్తుంది. పాపం ఒక్కడే కొడుకు లేడు, కొడుకు యాక్సిడెంట్లో చనిపోయాడు. ఎవరు లేరు తినడానికి. మరి సరే ఇప్పుడు మనకి పిల్లలు ఉన్నారు, అందరూ బాగానే ఉంది, కానీ వెనక డబ్బులు లేవు. ఎందుకని? మనం మత్సరపడిపోతూ ఉంటాం, బాధపడిపోతూ ఉంటాం, దిగులు పడిపోతూ ఉంటాం. అరే వాళ్ళకు బాగుంది మనకు బాగాలేదనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే అలా అనిపిస్తుందంటే వాగ్దానం మీద నీ ఫోకస్ లేదు. చెప్పండి, వాగ్దానం మీద ఫోకస్ లేదు, కానీ ఇచ్చాడు కదా ఎప్పుడు ఇస్తాడు అనే దాని మీద ఫోకస్ ఉంది. వాగ్దానము చేసిన దేవుడి మీద ఫోకస్ లేదు, వాగ్దానం చేసిన దానికోసం ఎదురు చూడటం మీద ఫోకస్ ఎక్కువ ఉంటుంది. మనకి వచ్చిద్దా వస్తుంది, ఇంకా రావట్లేదు పాస్టర్ గారు ప్రార్థన చేయండి అంటారు. నేను అంటాను, వస్తే వచ్చింది, లేకపోతే లేదు. ప్రభు ఉన్నాడు కదా నీతో. అందుకే దేవుడి మాట మనతో మాట్లాడుతున్నాడు. చదవండి, ఇంకొకసారి చదవక మాట. యెహోవా ఎదుట ఇప్పుడు చెప్పండి, విశ్వాసులు చేయాల్సిన పని ఏంటి చెప్పాలి? మౌనంగా ఉండాలి. పక్కన వాళ్ళని చూసి బాధపడొద్దు, పక్కన వాళ్ళని చూసి దిగులు పడద్దు. కొంతమంది పాపం గర్భం కొరకు ప్రార్థన చేస్తాము. 3 సంవత్సరాలు అవుతుంది, 4 సంవత్సరాలు అవుతుంది, 5 సంవత్సరాలు అవుతుంది, 6 సంవత్సరాలు అవుతుంది, పిల్లలు పుట్టరు. పాపం వాళ్ళకి ఏం సమాధానం చెప్పాలో మాకు తెలియదు. అన్న ఏంటన్నా అమ్మాయి మందిరానికి రావట్లేదు కదా, వాళ్ళకి బాగా జరుగుతుంది, మాకు జరగట్లేదు ఏందని అడుగుతారు. అప్పుడు మేమేం చెప్తానంటే యాకోబుని చూపిస్తా. అబ్బాయి నువ్వు అమ్మాయిని చూసి ఏడుస్తున్నావా, దేవుని బట్టి సంతోషిస్తున్నావా అని అడుగుతాను. యాకోబు అన్నీ చూసుకొని విరవీగాడు. లాస్ట్కి అన్ని 0 అయిన తర్వాత మరలా ఏం చేశాడు? దేవుడు 2 ఇచ్చాడు. నువ్వు మొత్తం 0 అవ్వు, అత్తం తిట్టబాకు.
ప్రార్థన చేసుకో, సనగబాకు, గొనగబాకు, ఎవరి మీద ఒక మాట చెడ్డ మాట మాట్లాడబాకు. కావాలంటే మందిరానికి వెళ్ళి మోకరించి ప్రార్థన చేసుకొని ప్రభువా అని 2 చేతులు ఆకాశం వైపెత్తి మౌనంగా చూడు. జీవము గల దేవుడు మౌనముగా నుండున, తన పిల్లల కాయన మేలు చేయకుండున, నిజముగా మొరపెట్టిన దేవుడాలకించకుండునా. నిజంగా మొరపెట్టే టైంలో కూడా ఏమొస్తుంది మనలోకి చెప్పండి? నియమం పైకి వస్తుంది. చూడండి, ఎప్పుడు మోకరిచ్చినా నియమం టక్కున పైకి వస్తుంది. గుర్తుపెట్టుకోండి, ఆ నియమాన్ని ఐడెంటిఫై చేయాలి. దాన్ని ఏం చేయాలి? మనం తొక్కేసి ప్రభు సన్నిధిలో మౌనంగా కూర్చోవాలి. నువ్వు మాట్లాడయ్యా, నీ దాసుడు ఆలకిస్తున్నాడు. నువ్వు మాట్లాడయ్యా, నీ దాసుడు వింటాడు. నువ్వు మాట్లాడయ్యా, నీ దాసుడు పులకిస్తాడయ్యా. నువ్వు మాట్లాడయ్యా, నీ దాసుడు నీ దగ్గరే కూర్చున్నాడయ్యా. అయ్యా ప్రభువా, తండ్రి, ఏం గుర్తుకు రాకూడదు. ఈ 21st century స్కిల్స్ లేవు, అయ్యి లేవు, ఏవి లేవు, చదువుకున్నానని లేదు, ఉద్యోగం అని లేదు, ఏమీ లేదు. ప్రభు సన్నిధికి వెళ్ళినప్పుడు 2 చేతులు ఎత్తి, ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు నా ప్రభు, స్తుతి పాత్రుడా, స్తోత్రార్హుడా, స్తుతులందుకో. నాకు మీరు చదివిన కీర్తనలో ఆఖరి మాట ఇదే అర్థం. ఏం చదివారు? ఇది మొదలుకొని యెహోవా మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు కాబట్టి ఆయనను స్తుతించుడి, ఆయనను మీరు స్తుతించుడి, దేవుణ్ణి స్తుతించుడి. ఇది మొదలుకొని నీ నేచర్ నీకు అర్థమైంది కాబట్టి ఆ యొక్క నేచర్ని తక్కువ చేసి ప్రార్థనలో, వాక్యములో, వాగ్దానం మీద స్థిరపరచబడి దేవుని మీద ఫోకస్ చేయి. ప్రభు మీద ఫోకస్ పెట్టు. అన్ని పక్కన పెట్టు. అన్ని సమస్యలు, భూమి మీద సమస్య లేనోడు లేడు. శీత కష్టాలు శీత, పేద కష్టాలు. మనకి ఆ ఏరియా మన మందిరం ఉంది కదా, పెద్ద మందిరం ముందు అందరికి కష్టాలు. ఒకడికేమో 5 రూపాయలు ఉంటే తాగాలనుకుంటాడు, ఒకడేమో బువ్వ దొరికితే చాలు అనుకుంటాడు, ఒకడేమో ఎవరిని చెరుపుదామా అని చూస్తాడు, అక్కడ ఒకడేమో ఎవడి మీద బ్లాక్ మ్యాజిక్ చేద్దామని చూస్తాడు. సరే, కొద్దిగా దాటి లోపలికి వచ్చామనుకో, 1 కోటి రూపాయలు అప్పెత్తాడా అని చూస్తాడు ఒకడికి ఏరియా. అదే మా ఏరియాకి పోయామనుకో, ఎప్పుడు టేకన్ అవుదామా అని చూస్తాడు. కొద్దిగా పక్కకు పోయామనుకో, ఎప్పుడు తెల్ల సొక్క ఇప్పేసి ఎర్ర సొక్క వేద్దామా, ఎప్పుడు కామ్రేడ్స్ అవుదామా, ఎవరి మీద నిప్పేద్దామా, ఎవరు. చూడండి, లోకం అంతా గందరగోళం. యాకోబు లైఫ్ స్టైల్ ఏమో అందరికి. కానీ విశ్వాసిగా ఈ రాత్రి దేవుడు చెప్తున్న ఒక మాట, నీ నియమాన్ని నువ్వు గుర్తించి, నీ స్థితిని నువ్వు అర్థం చేసుకొని ప్రభు సన్నిధిలో కూర్చొని, ప్రభువా, అది నాలో రోజుకి నన్ను రెచ్చగొడుతుంది ప్రభు, నేను మేలు చేయాలనుకుంటున్నా కానీ చేయలేకపోతున్నాను ప్రభు, నాకు అర్థమవుతుంది నా స్థితి, నాకు అర్థమవుతుంది నా పరిస్థితి, నాకు నువ్వు సహాయం చేయకు, నా పక్కన కూర్చో, నాతో మాట్లాడు. ఈ మాట మనం అడగగలగా, లేకపోతే లోకము దాని ఆశలు గతిస్తున్నాయి. దేవుడు రాకడ బహు సమీపంగా ఉంది. అందుకే ఈ కొట్లాట్లు, గందరగోళాలు, ఈ యొక్క యూనియన్స్ క్రైస్తవుల మధ్య వస్తూ ఉంటే, ఎల్ఎం స్కూల్లో ఒక పక్కన పెద్ద మీటింగ్ జరుగుతుంది, ఈ పక్కన చిన్న మీటింగ్ జరుగుతుంది. ఆయన వచ్చి ఈయన సౌండ్ తగ్గి మాట్లాడి, ఈయన వచ్చి ఆయన సౌండ్ తగ్గి మాట్లాడి, మనలో మనకి గందరగోళాలు అయిపోతాయి. సో కొన్ని మాటలు కరెక్ట్గా నేను ఒక 20 నిమిషాల్లో పూర్తిగా నా యొక్క ప్రసంగాన్ని ముగిస్తాను. కొన్ని విషయాలు చూద్దాం. చూడండి, ప్రార్థన ద్వారా మనం ఏం చేయవచ్చు, ఈ వాక్యం ద్వారా మనం అర్థం చేసుకున్నాం. దేవుడు ఏమేమి నెరవేరుస్తాడు. ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం 8వ వచనం.
దేవుడు ఏమి నెరవేరుస్తాడు, యాకోబు జీవితం ద్వారా, ఈ వాక్యము ద్వారా కొన్ని దేవుడు మన జీవితంలో ఏమి నెరవేరుస్తాడు. ఈ యొక్క 2025వ సంవత్సరంలో నవంబర్ నెలలో మనం ఉన్నాం కాబట్టి దేవుడు మన లైఫ్లో ఏం నెరవేరుస్తాడు. ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం 8వ వచనం. అయితే యెహోవా మిమ్మల్ని ప్రేమించువాడు గనుకను, అయితే యెహోవా మిమ్మలను ప్రేమించువాడు గనుక, తాను మీ తండ్రులకు చేసిన ప్రమాణమును నెరవేర్చువాడు గనుకను. వెరీ గుడ్. తాను ఎవరికి చేశాడు ప్రమాణం చెప్పాలా? ఎవరికి చేశాడు ఆయన ప్రమాణం? ఎవరికి చేశాడు? ఈ మందిరము పెద్ద ఆయన ఉన్నాడు మనకి కదా, అయ్యగారికి ఓ దర్శనం ఇచ్చారు. ఆయన ప్రమాణం చేసి తన పితరులు చక్కగా ఇప్పుడు అయ్యగారిని, పెద్ద అయ్యగారిని, చిన్న అయ్యగారిని, అమ్మగారు అందరిని వాడుకుంటున్నాడు దేవుడు. వాగ్దానం చేశాడు మందిరం పక్షాన. ఆ వాగ్దానం దేవుడు ఏం చేస్తున్నాడు? ఈ సేవ ద్వారా నెరవేరుస్తున్నాడు. ఆయన వాగ్దానములు నెరవేర్చే దేవుడు. అంటే ప్రమాణము చేశాడు. ఓత్ నీకు చెప్తున్నాడు, నేను నీకేమైనా ప్రమాణం చేశాడు దేవుడు ఈ సంవత్సరం? ఎంతమందికి ప్రమాణం చేశాడు దేవుడు ఈ సంవత్సరం? వాగ్దానాలు తీసుకుంటారు కదా, చేశాడు కదా, ఎంతమందికి చేశాడు దేవుడు? అందరికీ చేశాడు. గుర్తున్నాయా మీ ప్రమాణాలు? దేవుడు మీకు చేసిన ఏదో ఒక ప్రమాణం ఉంటుంది కదా, దాన్ని ఎంతమందికి మీకు గుర్తుందో నాకు తెలియదు. కానీ నన్ను ఏం చేశాడంటే, నీవు నడవవలసిన త్రోవలో నేను నిన్ను నడిపిస్తాను అంటున్నాడు. ఎన్నోసార్లు నేను తప్పిపోతే పరిస్థితులు వచ్చినప్పుడు నిజంగా తప్పిపోతాను, గ్యారంటీ తప్పిపోతాం. సేవలో ఉన్నప్పుడు గ్యారంటీ సాతాను మా మీద దాడి చేస్తాడు. అది కుటుంబ సమస్యలైనా, ఆర్థిక సమస్యలైనా, సేవ వదిలేసి అబ్బా వెళ్ళిపోదామా, ఎక్కడికైనా ఉద్యోగం చేసుకుందాం మళ్ళీ అనిపిస్తూ ఉంటుంది. అయ్యో నేను తట్టుకోలేకపోతున్నా, ఫీజు కట్టాలన్నప్పుడు సాతాను అంటాడు, దేవుడు నమ్ముకున్నావుగా, ఇప్పుడు కట్టు, ఇప్పుడు కట్టయ్యా, ఇప్పుడు కట్టు. ప్రభా వాళ్ళందరూ కారు వెళ్తున్నారు ప్రభా, కారులో పెట్రోల్ లేదు ప్రభా, బండి వేసుకెళ్ళాలి, వర్షం వస్తుంది, ఇప్పుడు నమ్ముకున్నావు ఒక దేవుడిని, ఇప్పుడు ఏం చేసావు, ఎడ చేస్తావు చేయి. నీ భార్య మధ్యలో ఎవరో ఒకరు ఏం చేస్తాడు, కానీ మాట్లాడతాడు నాతో. నువ్వు పల్లెటూరు వెళ్తున్నావు కదా, భార్య పిల్లలతో వెళ్తున్నావు కదా, ఆ రోడ్డు 3 కిలోమీటర్ల మధ్యలో నేను వేసేస్తాడు. నమ్మదగిన దేవుడు, ప్రమాణం చేసిన దేవుడు నెరవేరుస్తున్నాడు. ఆమేన్. నెరవేర్చే దేవుడు ఆయన. ఎవరైనా నెరవేర్చే దేవుడు. యాకోబుకి నెరవేర్చాడు. ఏమి నెరవేర్చాడు? యాకోబుగా ఉన్న తన జీవితాన్ని దేవుడు ఏం చేశాడు తెలుసా? ఇశ్రాయేలుగా మార్చాడు. అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు. ప్రమాణాన్ని నెరవేర్చాడు. తన పితరులకు చేసిన, అబ్రహాముకు చేసిన వాగ్దానములు ఎవరి జీవితంలో నెరవేర్చాడు? యాకోబు జీవితంలో నెరవేర్చాడు. మీరు అది గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి నెరవేర్చే ముందు ఏం చేస్తాడు చెప్పాలి? జీరో చేస్తాడు. జీరో చేసినప్పుడు నీకు ఏమర్థం అవ్వాలి? నువ్వెందుకు జీరో అయ్యావని అర్థం అవ్వాలి నీకు అంటే, నీలో ఉన్న స్వభావం నిన్ను ఏం చేస్తుంది? దేవుడి నుంచి దూరం చేస్తుంది. కాబట్టి స్వభావాన్ని దేవుడు ఏం చేస్తాడు? తగ్గించి వాక్యములో పెంచి నిన్ను మరలా తన మీద ఆధారపడేటట్లు చేసి అప్పుడు తన ప్రమాణాన్ని నెరవేరుస్తాడు. దేవునికి కావాల్సింది డబ్బు కాదు, దేవునికి కావాల్సింది మనం కావాలి. ప్రభుకి మన మీద ఏ దెబ్బ తగలకుండా వాగ్దానం చేశాడు. చూడుము నా అరచేతుల్లో నిన్ను చెక్కుకున్నాను, నీ వెంట్రుకల్లో ఒక్క తల వెంట్రుక కూడా నాకు తెలియకుండా రాలేదు. ఆకాశ పక్షులు చూడు, కొయ్యవు, వెత్తవు, వాటికంటే మీరు శ్రేష్ఠులు. అంటే నువ్వు నా దృష్టిలో ఎలాంటి వాడివి? అవి అసలు ఏ తప్పు చేయవు, దానికి అసలు పాపం అంటే కూడా ఎరగదావు నాకు తెలిసి. దాని భాషలో దానికి ఉందా మనకు తెలియదు. ప్రభువు పక్షులకే తెలుసు, కానీ వాటికంటే మనం ఎవరు? ఇంకా మనం శ్రేష్ఠులమంట. అంటే దేవుడు మనల్ని ఎంత విలువగా చూస్తున్నాడో చూడండి. కాబట్టి మనం చాలా విలువైన వారు, అది మనం గుర్తుపెట్టుకోవాలి. దేవుడు ప్రమాణము చేసి నెరవేరుస్తాడు. గవర్నమెంట్ చాలా ప్రమాణాలు చేసింది కదా, చాలా ప్రమాణాలు చేస్తుంది. ఇప్పటికీ గొడవలు. 6 6 4 అయ్యి 3 అవ్వలేదు, జగన్ గారికి 5 చేస్తారు, ఈ చేస్తారు, ఎన్ని తూచి ఎవరేం చేయరు. ప్రభు ఒక్కడే చేస్తాడు. ఆమేన్. ప్రభు ఒక్కడే నెరవేరుస్తాడు. ప్రభు ఒక్కడే ప్రమాణాన్ని ఆయన చాలా ప్రీషియస్గా తీసుకుంటాడు. అది మనం అర్థం చేసుకోవాలి. రెండో విషయం చూడండి, ద్వితీయోపదేశకాండం 7:12. మీరు ఈ విధులను విని
వాటిని అనుసరించి నడుచుకొనిన ఎడల నీ దేవుడైన యెహోవా తాను నీ పితరులతో ప్రమాణం చేసిన నిబంధనను నెరవేర్చి నీకు కృప చూపును. నిబంధనను నెరవేర్చి. ఇక్కడ ఒక మాట ఉంది, మీరు ఈ విధులను విని. ఆది కాండంలో ఒక ఆయన ఉన్నాడు, ఆయన పేరు నోవాహు. నోవాహుకి కొన్ని విధులు చెప్పాడు. అబ్బాయి నువ్వు ఇదిగో ఈ యొక్క చక్కటి నేను ఇచ్చినటువంటి ఈ కొలతలతో ఒక షిప్ చేయాలి అని చెప్పాడు. చెప్తే ఈయన ఏం చేస్తాడు, ఆయన విధులు మొత్తాన్ని చక్కగా చేశాడు. ప్రపంచ ఊర్లోకి వెళ్ళి అందరిని పిలుస్తున్నాడు, అయ్యా వర్షం పడుతుంది రండి 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 అంటే ఒక్కళ్ళు కూడా వినట్లేదు. విశ్వయంలో ఎట్ట పిలుస్తాడో, రే రండ్రా పిల్లలందరినీ పిలుస్తాడు. వాళ్ళందరూ ఎట్టినారా వస్తారు, తినేస్తున్నారు, చక్కగా కూర్చుంటున్నారు. కానీ అక్కడ మందిరంలో మాత్రం కూర్చొని మళ్ళా లోకంలోకి వెళ్ళిపోతారు. ప్రియ దేవుడు బిడ్డలారా, అంటే విధులు వీళ్ళకి అర్థం కావట్లేదు. కానీ విశ్వాసులంగా మనం అర్థం చేసుకోవాలి, ఇది నోవాహు దినాల కంటే దారుణమైన దినాలు. నాకు తెలుసు, తినుచు తాగుచు మీరు ఏమనుకోనంటే ఒక మాట చెప్తాను. మీరు బ్రాడీపేటకి యువతలు ఉన్నారు, ఒక 2 రోడ్లు అవతల వెళ్తే అన్ని హాస్టల్స్ ఉంటాయి. ఈ రోడ్డుకి 2 రోడ్లు అవతల హాస్టల్స్ ఉంటాయి. అంటే మన ఎల్ఎం స్కూల్ గేట్ దాటి గురవయ్య హై స్కూల్ నుంచి ఆ 4వ లైన్ 5వ లైన్ అంతా మీరు రాత్రులు చూస్తే విధుల పోలీసులకి లేవు, ఆ హాస్టల్స్లో ఉంటున్న వాళ్ళకి లేవు. దారుణమైనటువంటి ప్రపంచం, దారుణమైన ప్రజలమైన. దేవుడు మాట వింటే దేవుని సన్నిధిలో మోకాలేసి ప్రార్థన చేసి ప్రభువా నాకు కావాలంటే ఆయన చెప్పాడు, వీళ్ళందరినీ నేను చంపేపోతున్నాను, నిన్నొక్కడిని మాత్రం చెప్పాలి, నిన్నొక్కడిని మాత్రం కాపాడతాను, నువ్వు ఓడ చేసుకో. వద్దు ప్రభు, నాకు ఓడొద్దు, ఈ కష్టం వద్దు, బాధ వద్దు, నాకు ఈ విశ్వాసం వద్దు, నాకు ఈ నీతి వద్దు, నాకు యథార్థత వద్దు అన్నావు అనుకో, నువ్వు కూడా ఓడలేదు, నీకు కూడా ఓడలేదు, నీకు కూడా నెమ్మది లేదు, నువ్వు కూడా వాళ్ళతో పాటు ఈ లోకంలో ప్రస్తుతానికి ఎంజాయ్ చేస్తావు, నెక్స్ట్ చాలా డేంజర్లో పడిపోతావు. కాబట్టి నోవాహుకి ఎలా అయితే దేవుడు తన నిబంధనను స్థిరపరిచాడో, మన జీవితంలో కూడా నీతిగా ఉన్నప్పుడు దేవుడు తన నిబంధనను స్థిరపరుస్తాడు. యాకోబుకి తన నిబంధనను స్థిరపరిచాడు. ఇప్పుడు చెప్పండి, ఇశ్రాయేలు దేశం ఎవరి పేరు మీద వచ్చింది? ఇశ్రాయేల్ అంటే ఎవరు? ఇప్పుడు మనం చదువుకుంటున్న ఓ ఇశ్రాయేల్, యు ఆర్ వెరీ వెరీ జీనియస్ అని ఎలా పిలుస్తున్నావు? హౌ ఎలా పిలుస్తున్నావు? యాకోబు గొప్పతనం కాదు ఇది, దేవుని నిబంధన గొప్పతనం ఇది. ఓ ఇశ్రాయేల్, నువ్వు దేనిలో తక్కువ కాదు, నేను నీకు నిబంధన చేస్తున్నాను, నువ్వు దేనిలో తక్కువ కాదు, నేను నీకు ప్రమాణం చేస్తున్నాను, నువ్వు దేనిలో తక్కువ కాదు. ఎందుకో తెలుసా? నువ్వు ఇప్పుడు బాగున్నావు, నీలో ఇప్పుడు పాపపు స్వభావాన్ని అణుచుకుంటున్నావు, నువ్వు చాలా బాగా నన్ను ప్రైజ్ చేస్తున్నావు, నన్ను బాగా స్తుతిస్తున్నావు. ఇది మొదలుకొని నేను నిన్ను ఎప్పటికీ ఆశీర్వదిస్తూనే ఉంటాను, ఇది మొదలుకొని ఎప్పుడు నన్ను స్తుతిస్తూనే ఉంటావు. ఎంత చక్కటి వాక్యం దేవుడు యాకోబు జీవితంలో మనకు చెప్తూ ఉన్నాడు. సో ప్రమాణాన్ని నెరవేర్చాడు, తర్వాత నిబంధనను నెరవేరుస్తాడు. చెప్పండి, ఒకటేమో ప్రమాణం నెరవేర్చాడు, రెండోదేమో నిబంధన నెరవేరుస్తాడు. ద్వితీయోపదేశకాండం 23:23. ద్వితీయోపదేశకాండం 23:23. ద్వితీయోపదేశకాండం 23:23. నీ పెదవుల నుండి బయలుదేరిన మాటను నెరవేర్చుకొని నీ దేవుడైన యెహోవాకు మొక్కుకొనిన ప్రకారము నీవు నీ నోట పలికినట్లు స్వేచ్ఛార్పణము అర్పింపవలెను. స్వేచ్ఛ ఇప్పుడు మరి దేవుడు నీకు ఏం చేయలేదు కదా, మేలు ఎట్లా అర్పిస్తావు స్వేచ్ఛార్పణ? నా క్వశ్చన్కి ఆన్సర్ చేయొచ్చా? నీకు అసలు దేవుడు ఏ మేలు చేయలే, అన్ని కష్టాలు ఉన్నాయి. యేసు ప్రభువుని నమ్మిన దగ్గర నుంచి నాకు ఎప్పుడు సాతాను నాతో ఎలా అంటాడు, అబ్బాయి నువ్వు 21 సంవత్సరాల క్రితం నన్ను నమ్మావు కదా, మరి రోజు ఇంజెక్షన్ చేసుకుంటావు ఎందుకు? నువ్వు ఎందుకు వేస్తావు కానుక? అసలు నీ దేవుడు నీకు ఎందుకు మేలు చేయలేదు? డైరెక్ట్ క్వశ్చన్ వేస్తాడు నాకు సాతాను. అంటే సాతాను వేస్తున్నాడంటే వాడెవడు? నాలో ఉండి నాలో అణుచుకోలేనప్పుడు
నాకు బాధ కలిగినప్పుడు బయటకు వచ్చే ఒక చక్కటి నియమం, దాని పేరే పాప స్వభావపు లా. అది నన్ను ఏం చేస్తా ఉంటుంది, రోజు క్వశ్చన్ చేస్తూ ఉంటుంది. అప్పుడు దేవుడు అంటాడు, వెంటనే గుర్తు చేస్తాడు, నువ్వు మాట్లాడిన మాటను నేను ఏం చేస్తున్నాను, నెరవేరుస్తాను. ఇప్పుడు నేను అవునంటే అవును, మళ్ళీ చెప్పాలి, అవునంటే అవును, కాదంటే కాదు. విశ్వాస అవునంటే అవును, కాదంటే కాదు. నువ్వు అవునంటే ఆమెన్ అనాలి, కాదు అంటే నో అనాలి. ఇప్పుడు ప్రభువా నేను ఈ బిడ్డను దీవించానప్పుడు ఆమెన్ అన్నావు అనుకో, దేవుడు ఏం చేస్తాడు నిన్ను? సో నీ మాటను నెరవేరుస్తాడు. అందుకే నువ్వు మాట్లాడేటప్పుడు విశ్వాసంతో మాట్లాడాలి. ఎలా మాట్లాడాలి? విశ్వాసంతో. నాకు వచ్చింది, నా దేవుడు నాకు న్యాయం చేస్తాడు, నా బిడ్డలకు దేవుడు న్యాయం చేస్తాడు. యాకోబుకి దేవుడు న్యాయం చేశాడు. ఇశ్రాయేలు మీద ఎంతమంది వచ్చినా, ఇశ్రాయేలు జోలికి ఎవరైనా వచ్చారా? ఎవరైనా వచ్చారా? ఈరోజు బాంబు అయ్యి రేపు సాయంత్రాన్ని వేసిన వాడిని తీసుకొచ్చి చంపేస్తాను. హౌ? ఇశ్రాయేల్ దేశం గొప్పతనం కాదు అది, మాట ఇచ్చి నెరవేర్చిన వాడి గొప్పతనం అది. ఆమేన్. ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ప్రియ దేవుడి బిడ్డలారా, ఒకప్పుడు మన యాకోబులమే కావచ్చు, కానీ ఇప్పుడు మనందరం ఒక ఇశ్రాయేల్ అంటారు. నీకు దేవుడు మాట ఇచ్చాడంటే నెరవేరుస్తాడు, ప్రమాణం చేశాడంటే నెరవేరుస్తాడు, నిబంధన చేశాడంటే నెరవేరుస్తాడు. కాకపోతే అప్పుడప్పుడు వచ్చే ఆ పాపపు పొంగులు ఉంటాయే, వాటిని అణచుకోవాలి, తీసేసుకోవాలి. పాపపు జోలికి మనం వెళ్ళకుండా ఉండాలి, పాపానికి మనం దాసులం కాకుండా ఉండాలి. అది మన మీద ప్రభుత్వం చేయకుండా ఉండాలి. పాపం ఎప్పుడు మన మీద రాజ్యం ఏలకుండా, పాపముని ఎప్పుడు మనం కూడా చీ చీ పో 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 అని కుక్కం జరిగినట్టు తరుముతూ ఉండాలి. ఆటోమేటిక్గా నువ్వు ప్రార్థన చేయాల్సిన పని లేదు. పాపం ఎక్కడైతే ఉండదో పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి అక్కడ ఉంటుంది. దేవుడు అల్లరికి కర్త కాదు కదా. దేవుడు ఎవరు? దేవుని యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఏంటి? ఆయన నీతిమంతుడు, ఆయన యథార్థవంతుడు, ఆయన పరిశుద్ధుడు, ఆయన లోకాన్ని సృజించినవాడు. కాబట్టి పాపము లేని చోట దేవుడు నివసిస్తాడు. కాబట్టి నువ్వు పాపానికి దాసులు కాకుండా వెళ్ళిపోతా ఉన్నప్పుడు ఆటోమేటిక్గా పరిశుద్ధత నీ మీద పావురం వలె దిగొస్తూ, ఆయన వస్త్రం నీ మీద ఉంటుంది, ఆయన అగ్నితో నువ్వు నింపబడుతూ ముందుకెళ్తూ ఉంటావు. కాబట్టి గుర్తుపెట్టుకొని 3 మాటలు యాకోబు జీవితంలో మనం నేర్చుకున్నాం. పాపపుని గుర్తించడం, పాపాన్ని గుర్తించడం. ఈ 21st సెంచరీలో మనం నేర్చుకోవాల్సింది అదే. ఈ రీల్స్ చూసేటప్పుడు ఇది కరెక్ట్ రీలా, ఇది రాంగా, ఇది నాకు మంచిదా, నా ఆత్మీయ జీవితానికి ఇది చెడ్డదా? నేను చూడు అని ఎవరిని జడ్జి చేసే క్వశ్చన్ చర్చ ఎప్పుడు చెప్పదు. కానీ బైబిల్ ఏం చెప్తుందో అదే చెప్తాం. బైబిల్ ఏం చెప్తుందంటే ఐడెంటిఫై ద సిన్, పాపాన్ని గుర్తించు, పాపములో కొనసాగకు, పాపము నుండి తిరిగి వెనక్కి వచ్చాయి. ఇది మనం నేర్చుకోవాలి. మన బిడ్డలకు నేర్పాల్సింది కూడా ఇదే. మన బిడ్డలకి నేర్పాల్సింది ఇదే. ఏమని నేర్పాలంటారా? అబ్బాయి, దేవుడు ప్రమాణం చేశాడు, దేవుడు తోడుకుంటాడు, దేవుడు ఎప్పుడు మనతో ఉంటాడు. కానీ దేవుని ఆశీర్వాదం ఎందుకు లేట్ అయిద్దంటే నీలో ఉన్న పాపపు స్వభావం నేను ఏం చేస్తా ఉంది, గుచ్చి చంపేస్తా ఉంది. దానికి నువ్వు దూరంగా ఉండు అని చెప్పాలి. ఎన్ని నేర్చుకున్నాం మనం? 3 విషయాలు. దావీదు జీవితంలో కూడా జరిగిందో చూడండి. దావీదుకి మాట ఇచ్చి నెరవేర్చాడు. దావీదు రాజుగా ఉన్నాడు కదా, దావీదు జీవితంలో మాట ఇచ్చి నెరవేర్చాడు. 4వది కూడా చదివి మనం ముందుకెళ్ళిపోదాం. చూడండి ఒక మాట. 4వది 2వ దినవృత్తాంతములు 36:22. 2వ దినవృత్తాంతములు 36:22. 2nd క్రానికల్స్ చూడండి ఒకసారి. 36:22. పారసీక దేశపు రాజైన కోరేషు ఆజ్ఞాపించినదేమనగా, ఆకాశమందలి దేవుడైన యెహోవా లోకమందున్న సకల జనములను నా వశము చేసి యూదా దేశమందున్న యెరూషలేములో తనకు మందిరమును కట్టించుమని నాకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. కావున మీలో ఎవరు ఆయన జనులై ఉన్నారో వారు బయలుదేరవచ్చును. వారి దేవుడైన యెహోవా వారికి తోడుగా నుండును గాక. ఆమేన్. ఇక్కడ మాట మనం చదివితే, పారసిక దేశపు రాజైన కోరేషు ఆజ్ఞించినదేమనగా, ఆకాశ మండలి దేవుడైన యెహోవా లోకమందున్న సకల జనులను నా వశము చేసి యూదా దేశము
యెరూషలేములో తనకు మందిరమును కట్టించమని నాకు ఆజ్ఞ ఇచ్చాడు. ఇంకొక మాట 22 మనం చదువుదాం. ఏలుబడి యందు మొదటి సంవత్సరమున ఇర్మీయా ద్వారా పలకబడిన తన వాక్యమును నెరవేర్చుటకై వాక్యమును నెరవేర్చుటకై యెహోవా పారసిక దేశపు రాజైన కోరేషు మనస్సును ప్రేరేపింపగా అతడు తన రాజ్యమందంతటను చాటించి రాత మూలముగా ఇట్లు ప్రకటన చేయించెను. ఆఖరి లైన్ చదువుదామా? ఇలా చేయించినప్పుడు ఏమైంది? 23 లాస్ట్ లైన్. వారి దేవుడైన యెహోవా వారికి తోడుగా ఉండునుగాక. ఆమేన్. ఎక్కడ దేవుడి వాక్యం ఉంటుందో అక్కడ దేవుడు వారికి తోడై ఉంటాడు. దేవుని వాక్యము లేని ఇంటిలో దేవుని తోడు మనము చూడలేము. దేవుని వాక్యం 24 గంటలు టీవీ ద్వారా, రేడియో ద్వారా మనం ఏదో ఒక మాధ్యమం ద్వారా ఇంటిలో దేవుని స్వరాన్ని ఏం చేయాలి? ప్రతిరోజు మనం వింటూ ఉండాలి. సాధ్యమైనంత వరకు మన టైం, బిలీవర్స్ లైఫ్ ఎప్పుడు కూడా వాక్యం యొక్క వెలుగులో ఉండాలి. ఒకవేళ మీరు వాక్యం వింటున్నప్పుడు బోరు కొడుతుంది అనుకో, అప్పుడు ఏం ఐడెంటిఫై చేయాలి? లోపల ఇష్టపడట్లేదు అనుకో, లోపల వాడు ఎవరు ఉంటది. అది ఇప్పటికీ చాలా ఆశ్చర్యం చాలా మందికి. యేసు ప్రభు జయించాడు, పూర్తిగా తన రక్తంతో కడిగి పవిత్రపరిచినా కూడా ఎక్కడున్నాడు వీడు దాక్కొని? ఏ మూలలో దాక్కొని ఉన్నాడు వీడు? ఈ రోజుకి చాలా మంది లిటరేచర్స్ దీని మీద ఫోకస్ చేస్తా. ఇది చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. ఇంత పరిశుద్ధంతో మన రక్తంతో కడగబడిన మనలో కూడా పౌలు గారు అంటున్న మాట, నేను చెయ్యాలనుకుంటున్నా కానీ నేను చేయలేకపోతున్నానేంటి? జాగ్రత్త సుమా, వాక్యమును మీ గృహంలో పెట్టుకోండి. ఆమేన్. ఆయన వాక్యమును నెరవేర్చే దేవుడు. మొదటిది ప్రమాణము, రెండోది నిబంధన, మూడోది మాట, నాలుగోది వాక్యము. కీర్తన 145:19. కీర్తన 145:19. 5వ వచనం. తన యందు భయభక్తులు గలవారి కోరిక ఆయన నెరవేర్చును. తన యందు భయభక్తులు గలవారి. అందరికి భయమే ఉంది, భక్తి లేదు. కొంతమంది భక్తి ఉంది, భయం లేదు. ఇప్పుడు దేవుడి కోరికలు ఎప్పుడు నెరవేరుస్తాడు చెప్పండి? దేవుడి కోరికలు ఎప్పుడు నెరవేరుస్తాడు? విశ్వాస జీవితంలో ఏముండాలి? భయం ఉండాలి, భక్తి కూడా ఉండాలి. 9 గంటలకు ప్రార్థన అంటే 9 ఉండాల్సిందే. మోకాళ్ళు ఏంటంటే మోకాళ్ళు 2 చేతులు పైకెత్తండి, మోకరించండి అంటే మోకరించాల్సిందే. ప్రభు సన్నిధిలో కాళ్ళు కడుక్కొని రండి అంటే కాళ్ళు కడుక్కొని రావాల్సిందే. కూర్చోండి అన్నం వడ్డించండి అంటే వడ్డించాలి. లేదు నేను IAS, IPS, FRCS అంటున్నాం అనుకో, కుదరదు. నువ్వు నా ముందు ఎలా ఉండాలి? నువ్వు నా ముందు పరిశుద్ధ అలంకరములు ధరించుకొని నాతో ఉండాలి. లోబడనల్లని ప్రజల్లాగా ఉంటారా? లోబడే ప్రజల్లాగా ఉంటారా? విశ్వాసి సేవకునికి ఎలా ఉండాలి? దేవుని వాక్యానికి, మందిరానికి ఎలా ఉండాలి? మందిర క్రమానికి ఎలా ఉండాలి? మందిరంలో జరిగే కూడికలకు ఎలా ఉండాలి? మందిరంలో జరుగుతున్నటువంటి ప్రతి పనికి మేదేసుకొని నాది, నా మందిరం, నా ఇల్లు, నా వారు. ప్రభువా నువ్వు నన్ను ఇక్కడ పెట్టావు ప్రభువా, నేనేం చేయాలి ప్రభువా? యాకోబును సున్నా చేసి యాకోబుకి నేర్పించింది అదే. నెతన్యాహు అంటాడు, వచ్చారా సరే మా దేవుడు మాతో ఉన్నాడు అంటే ఈయన ఏమంటున్నాడు? ఆయన ఉద్దేశం ఏంటి? నేను కాదు యుద్ధం చేసేది, మా దేవుడు యుద్ధం చేస్తాడు అంటే ఎవరిని హైలైట్ చేస్తున్నాడు? ఎవరిని స్థుతిస్తున్నాడు? సేమ్ లాజిక్ మన లైఫ్లో కూడా అప్లై అవ్వాలి. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. కోరికలు నెరవేర్చబడాలంటే ప్రభుకి ప్రీతికరమైన భక్తి చేయాలి. ప్రభుకి ఇష్టమైన భక్తిలో మనం జీవించాలి. మన భక్తి మనుషులకు అవసరం లేదు, ప్రభుకి, ప్రభు సన్నిధిలో. మన కొలమానం ఏంటి చెప్పండి? మన విశ్వాసానికి కొలమానం ఏంటి?
మన విశ్వాసానికి కొలమానం ఏంటి? దేంతో కొలవచ్చు మన విశ్వాసాన్ని? నాకు తెలిసి ప్రభు తప్ప ఇంకేం లేదు. పక్కలతో కొలుసుకుంటాం. పక్కలతో కొలుసుకుంటే ఏమైంది? ఒక్క బార్లో పడ్డారనుకోవాలి, మనం కూడా పడిపోతాం. వాళ్ళు బాగా నుంచుంటే మనం కూడా నుంచుంటాం. మేము ఈ స్ట్రీట్ చిల్డ్రన్ మధ్యకి వెళ్తున్నప్పుడు కొంతమంది క్రైస్తవులు సంఘాల్లో పిలుచుకొని మాట్లాడుతూ ఉన్నప్పుడు, బ్రదర్ మీకు 30,000 ఇస్తాం ఈ సంవత్సరం, బాగా పరిచయం చేయండి, బాగా చేయండి, ఫోటోలు 4 పెట్టండి. ఎన్ని పెట్టాలంట? 4 పెట్టాలంట. 30,000 ఇస్తాడు. అవి పెట్టినప్పుడు నేను ప్రభువుని స్తుతిస్తాను, బాగా స్తుతిస్తాను, నువ్వు తినొద్దు. ఏమంటాడు? నువ్వు తినొద్దు. నువ్వు నన్ను పిలవడం దేనికి? నన్ను తినొద్దని చెప్పడం దేనికి? నాలో పాపాన్ని రేకెత్తించడం దేనికి? తినొద్దు అంటే నాకు ఏ ఆలోచన కలిగింది? నువ్వు ఎవరికి ఇస్తున్నావు? దేవునికి ఇస్తున్నావు. నువ్వు ఎవరికి లెక్క చెప్పుకోవాలి? దేవునికి చెప్పాలి. నేను ఎవరికి చెప్పాలి? దేవునికి చెప్పాలి. నాలో భయము భక్తి 2 లేకపోతే నా కోరికలు దేవుడు నెరవేరుస్తాడా? నీ 30,000తో నేను ప్రపంచం 60 సంవత్సరాలు బతుకుతానా? చూడండి, కొన్నిసార్లు మన మాటలు కూడా ఇతరుల విశ్వాసాన్ని డివేట్ చేస్తాయి, ఫెయిత్ని తగ్గిస్తాయి. చాలా జాగ్రత్తగా ఐడెంటిఫై చేయాలి. ఆ సిన్ని ఐడెంటిఫై చేయడం నేర్చుకోవాలి. ఇది నేను చెప్పాలనుకున్నాను. ఎన్ని అయిపోయినాయి? 5. ఇంకా 2 వచనాలు. యెషయా 25:1, యెహెజ్కేలు 20:22. ఈ 2 వచనాలు. ఒకళ్ళేమో యెషయా 25:1, 25:1. యెషయా గ్రంథం. యెహోవా, నీవే నా దేవుడవు, నేను నిన్ను హెచ్చించెదను, నీ నామమును స్తుతించెదను. నీవు అద్భుతములు చేసితివి, సత్య స్వభావమును అనుసరించి నీవు పూర్వకాలమున చేసిన నీ ఆలోచనలు నెరవేర్చితివి. పూర్వకాలము జగత్ పునాది వేయబడక మునిపే, ఈ మాటను పూర్తించాను ఖాళీ. జగత్ పునాది వేయబడక మునిపే నా కన్నులు నిన్ను చూశాయి, తల్లి గర్భములో పిండముగా రూపింపబడక మునిపే నేనెవరో నీకు తెలుసు కదా. అంటే అప్పుడు నా గురించి నువ్వు చేసిన ఆలోచన ఉందే. ఎప్పుడో చేసిన ఆలోచన ఉందే, దాన్ని కూడా నేను పాయింట్లో తీసుకుంటా. ఆమేన్. ఇప్పుడు ఒక చిన్న లాజిక్ మీరు జాగ్రత్తగా ఆలోచించండి. ఆదాము ఉన్నాడు కదా, ఆదాము ఏదైనా తోటలోంచి వెళ్ళిపోయిన తర్వాత మలాకీ గ్రంథం వరకు మరలా తిరిగి ఆదాము దేవుని కలుసుకున్నాడా? కలుసుకోలేదు కదా. మరి యేసుక్రీస్తు ప్రభువారు ఆ 400 సంవత్సరాలు ఆ చీకటి కాలం తర్వాత ముందు బాప్తిస్మిచ్చి యోహాను వచ్చాడు. అంటే యోహాను వచ్చిన 4 సంవత్సరాల తర్వాత యేసుక్రీస్తు పుట్టాడు. యేసుక్రీస్తు పుట్టి 33.5 సంవత్సరాలు, అంటే టోటల్గా 33 + 4 37.5 సంవత్సరాల తర్వాత మనిషి రక్షించబడ్డాడు పాపంలో. అప్పుడు రక్షించబడ్డప్పుడు నా బాధ ఏంటంటే, ఫస్ట్ పేతురు దగ్గరికి వద్దాం. చేపలు పట్టే పేతురు రక్షించి యేసు ప్రభువే దేవుడని నమ్మి విశ్వసించిన తర్వాత మరలా పేతురులో పాపపు నియమం పనిచేసిందా? పనిచేయలేదు. ఎటు చెప్పాలి? చేసిందా చేయలేదా? చేసింది. వెరీ గుడ్. 3 సార్లు దేవుడు ఈయనెవరో నాకు తెలియదని వంకాడు. వెరీ గుడ్. మరలా వీళ్ళందరూ చేపలు పట్టడానికి వెళ్ళారా? వెళ్ళలేదు. ఎందుకు వెళ్ళారు? ఏం పని చేస్తుంది? ఇప్పుడు కూడా నువ్వు కూడా వెళ్తావు. అందుకే చాలా జాగ్రత్తగా నేను దేవుని ఆలోచనలో ఉన్నాను, నేను దేవుని స్పర్శలో ఉన్నాను, నేను 24 గంటలు దేవుని సృహ అంటారు తెలుసా? గిచ్చితే ముళ్ళు గుచ్చుకుంటే అమ్మ అంటామే. ఇప్పుడు పాపం చేసేటప్పుడు నీకేమనిపించాలి తెలుసా? అబ్బా, అయ్యో, అమ్మో అనిపించాలి. అమ్మగా ఉంది, హాయిగా ఉంది, ఏం కాదు, ఎవరు చూడలేదు అన్నావా? వెరీ కేర్ఫుల్గా ఉండాలి, చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఇక్కడ లాస్ట్ వచ్చిన చదవండి. 20:22. యెహెజ్కేలు 20:22. యెహెజ్కేలు 20:22.
లాస్ట్ అయితే నేను ప్రత్యక్షమైన ఆ. అన్యజనుల మధ్య నా నామమునకు దూషణ కలుగకుండానట్లు కలుగకుండానట్లు. ఏ జనుల నుండి వారిని రప్పించితినో ఆ జనులు చూచుచుండగా నా హస్తము వెనుకకు తీసి నా వాగ్దానము నెరవేర్చితిని. అన్యజనులు నన్ను చూసి ఏందిరా వీడి లైఫ్ ఎప్పుడు ఇట్టాగే ఉంటుంది, మందిరానికి వెళ్తా ఉంటే ఏడుతూనే ఉంటాడు, సుఖం లేదు, పాడు లేదు, ఇల్లు లేదు, వాకిల్ లేదు, ఏమీ లేదు అని ఎందుకు అంటారు అంటే యాకోబు లాంటి పనులు చేస్తే అంటారు. అంటే యాకోబు ఏం చేశాడు? మళ్ళా ఫస్ట్కి వెళ్దాం. వాగ్దానం ఇచ్చిన ముందు ఏం చేశాడో అది చేశాడు. మరి ఇప్పుడు వాగ్దాన పుత్రులం కదా మనందరం. ఇప్పుడు ప్రజలందరూ మనం చూసి వెరీ గుడ్ అనాలంటే ఏం చేయాలి? ఇశ్రాయేల్గా మారాలి. ఇశ్రాయేల్ ఆలోచనలు చేయాలి. ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని తపనలు వచ్చినా, ఎంతమంది దుష్టుడు మన మీద అగ్ని బాణాలు వేసినా, ఎంతమంది మన మీదకి శత్రువులు కొడదాం వచ్చి నాశనం చేద్దామని అబ్బా అని ఎన్ని రాని డోంట్ కేర్, అవి వస్తాయని నాకు తెలుసు. ఎందుకంటే నా దేవుడు చెప్పాడు ఆల్రెడీ. రోమాలో ఏం చెప్తున్నాడు పౌలు గారు? నేను చేద్దాం అనుకుంటున్నా కానీ చేయలేకపోతున్నాను. వాడు ఏం చేస్తున్నాడు? కావాలని నా మీదకి వచ్చి దాడి చేస్తున్నాడు. ప్రభువా, నేను ఆ దాడిని చూడను కానీ నిన్ను చూస్తాను, నీ వాగ్దానం చూస్తాను. ఈ సంవత్సరం నాకు చెప్పావు కదా నిన్ను ఆశీర్వదిస్తానని, నా బిడ్డల్ని కాపాడుతాను అన్నావు కదా, నా కుటుంబాన్ని మంచిగా ఉంచుతాను, నా సంఘాన్ని బాగుంచుతాను అన్నావు కదా. చాలు ప్రభు, ఈ వాగ్దానం చూస్తాను, వేరే అన్ని నేను పట్టించుకో. నాకు అవేర్నెస్ ఉంది ప్రభు, వాడు నన్ను పాడు చేద్దామని చూస్తున్నాడు ప్రభు. ఈ స్పృహ మనం జాగ్రత్త కలిగి ఉండాలి. నెంబర్ 1, ఆయన ప్రమాణాన్ని నెరవేరుస్తాడు. నెంబర్ 2, నిబంధనలు నెరవేరుస్తాడు. నెంబర్ 3, మాటలు నెరవేరుస్తాడు. నెంబర్ 4, వాక్యాన్ని నెరవేరుస్తాడు. భయభక్తులు కలిగితే మన కోరికలు నెరవేరుస్తాడు. నీ గురించి భూమి పుట్టినప్పుడు ఆలోచించిన ఆలోచన మొత్తాన్ని నెరవేరుస్తాడు. అంటే నీ బిడ్డల సంగతి నెరవేరుస్తాడు. నీకేం కావాలి? వాహనాలు కావాలా, డబ్బు కావాలి, ఆస్తులు కావాలి, అంతస్తులు కావాలి, మొత్తం నెరవేరుస్తాడు. ఆమేన్. లాస్ట్ది వాగ్దానం ఇచ్చి వాగ్దానాన్ని కూడా నెరవేరుస్తాడు. ఆయన మంచి దేవుడు. యేసు ప్రభు మంచి దేవుడు. గాడ్ ఈజ్ గుడ్ ఆల్ ద టైమ్. ఎవరు బ్యాడ్ ఇక్కడ? మనం కాదు, మనం కాదు బ్యాడ్, మనందరం గుడ్డే. ఎందుకంటే మనం ఆయన రక్తముతో కడగబడిన బిడ్డలం, రాజులైన యాజక సమూహం, ఆయన సొత్తైన వాళ్ళం. అంధకారములో ఉన్నప్పుడు ఉన్న జీవితం కాదు కానీ వెలుగులోకి వచ్చిన జీవితం మనది. వీఆర్ ఆల్ గుడ్. ఆయన పిల్లలంగా మనందరం మంచోళ్ళమే. ఆయన మంచి మనకిచ్చాడు. కానీ మనలో ఒకడు మనం ఆయన పిల్లలమని మర్చిపోయినప్పుడు వాళ్ళు ఎగుస్తాడు. వాళ్ళు ఎగిచి మనల్ని ఏం చేస్తాడు? వాడి ఆధీనంలోకి తీసుకోవాలనుకుంటాడు. వెంటనే ఐడెంటిఫై చేయాలి, మోకరించాలి, మరలా నీ బిడ్డనయ్యా నేనని చెప్పాలి, మరలా ఆయన వాగ్దానాల్ని స్వతంత్రించుకోవాలి. ఇప్పుడే దేవుడి బిడ్డలారా, ఇది క్రైస్తవ జీవితంలో ఎవ్రీడే జరిగే ఒక వార్, ప్రతిరోజు జరిగే ఒక యుద్ధం. శరీరానికి ఆత్మకు మధ్య ఒక యుద్ధం. నువ్వు శరీరం వైపుకు అట్లా వెళ్ళావంటే శరీరం గెలుస్తుంది, ఆత్మ మీద ఆధారపడితే ఆత్మదేవుడు గెలుస్తాడు. ఈ రెండిటి మధ్యలో మీకు మీరే యుద్ధం చేయాలి తప్ప మేము ఎవరు వచ్చి యుద్ధం చేయలేం. ఎవరి జీవితం వారే యుద్ధం చేసుకోవాలి, ఎవరికి వారే దేవుడి మీద ఆధారపడాలి. ఎవరి రక్షణ వారిదే, ఎవరి శిక్ష కూడా వారిదే. మేలు చేయి వారికేమో పరలోకం, ఇంకా మనం పాపంలో కొనసాగుతూ ఉంటే నిత్య నరకం. కాబట్టి యేసు ప్రభు సమీపంగా ఉన్నాడు. ఇంకా ఎవరైనా క్రీస్తుని ఎరగని వారు ఉంటే సంఘంలో వారి కొరకు ప్రార్థన చేద్దాం. సువార్తలో మనం ముందుకెళ్దాం. ఈ కొద్ది మాటలు దేవుడు మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. తర్వాత మనందరం ఒక దేశాన్ని ప్రార్థన చేద్దాం. ఒకవేళ నిజంగా మనం కూడా కొన్నిసార్లు స్వభావరీత్యా పడిపోతున్నామేమో చూసుకుందాం, ఎక్కువ ప్రేమించలేకపోతున్నామేమో చూసుకుందాం.
పిల్లలు, ఉద్యోగాలు, ఆస్తిపాస్తులు, అంతస్తులు, ఐశ్వర్యాలు ఏవైనా మనకి మనకి అడ్డుగాడుగా ఉంటే, ఈ లోకపులో ఉన్న పోకడలు ఏవైనా మనలో ఉంటే, ఒకవేళ తెలియని ఒక చిన్న సిన్ నిన్ను ఏదైనా లీడ్ చేస్తుంటే, ఎవరికి చెప్పుకోలేని ఒక బాధ నిన్ను లీడ్ చేస్తుంటే, ప్రభు సన్నిధిలో ఒప్పుకుందాం, ప్రభు సన్నిధిలో క్షమాపణ అడుగుదాం. యాకోబును 0 చేశాడు, అప్పుడు ఇశ్రాయేలుగా మార్చాడు. ఈరోజు మనం కూడా 0 అయిపోవడానికి ఇష్టపడదాం. అన్నీ వదిలిపెట్టేసి 2 నిమిషాలు ప్రభు సన్నిధిలో ఒక మాట అడుగుదాం. ప్రభువా, నీ వాగ్దానం నా లైఫ్లో స్థిరపరచు. నీ ఆలోచన ప్రకారమే నేను సేవ చేస్తున్నాను. నీ ఆలోచన ప్రకారమే నేను మందిరాల్లో ఉన్నాను. నీ ఆలోచన ప్రకారమే మా కుటుంబాలు, మేమందరం సేవలో ఉన్నాం. అయితే మాకు వస్తున్న ప్రతి బాధ నీకు తెలుసు నాయన. కృపదయిచ్చి నాయన తండ్రి, ఏ నియమం మా మీద పనిచేయకూడదు, ఏ లా కింద మేము ఉండకూడదు ప్రభు. నాయన గ్రేస్ కిందకు వచ్చేస్తున్నాం. క్రీస్తు రక్తము కిందకు వస్తున్నాం, కల్వరి రక్తము కిందకు వస్తున్నాం. మీ రక్తము మా హృదయంలో నది వలె పారించండి ప్రభు. అయ్యా, మీ ప్రేమను, మీ యొక్క ఐక్యతను నాయన, మీరున్న స్థితిలో నేను ఉండాలి నాయన, మీలాగా నేను జీవిస్తుండాలి. ఎన్ని కష్టాలు వచ్చినా అలా మా కృప దయచి నాయన, మా సంఘాలను దీవించినాను. అయ్యా, మా సంఘాలను దీవించండి. అయ్యా, మా సంఘ బిడ్డల్లో అనేక మంది శ్రమల్లో, బాధల్లో, నిందల్లో, నిట్టూర్పుల్లో ప్రభు, ఎన్నో పరిస్థితుల్లో ప్రభు నాయన కొట్టిమిట్లాడుతూ ఉన్నారు నాయన. నాశనానికి జోగాడుతూ ఒక తరము తిరుగుతూ ఉంది ప్రభు నాయన. క్రీస్తుని ఎరగని తరం ఒకటి ఉంది ప్రభు. అయ్యా, అది మా మధ్యలో ఉంది ప్రభు. అయ్యా, వారి కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం ప్రభు. వారిని మీరు రక్షించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభు. వారిని మీరు కాపాడమని ప్రార్థన చేస్తున్నాం ప్రభు. ఒకడు అగ్నిలో పడుతుండగా నాయన వాడిని మేము లాగుటకు ప్రభు నాయనా మీరు మాకు బలము దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. అంధకార చీకటి శక్తులను యేసు నామములో బంధిస్తున్నాం ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ ప్రభు. ప్రతి విధమైనటువంటి సాతాను చీకటి శక్తులను యేసు నామములో బంధిస్తున్నాము నాయన. నీ అధికారము చొప్పున, నీ వాక్యము చొప్పున కోరేషు ఎలా అయితే వాక్యము చదివి ఇది దేవుని వాక్యమని టెస్టిఫై చేస్తున్నాడు, మేము కూడా నీ వాక్యమును బట్టి ప్రార్థన చేస్తున్నాం. ఈ మందిరమునకు వ్యతిరేకముగా జరుగుతున్నటువంటి ప్రతి విధమైనటువంటి చీకటి శక్తులను యేసు నామములో బంధిస్తున్నాం ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. కృప దయచేయండి. మేము నీ శక్తిని బట్టే బ్రతుకుతాం ప్రభు. ఏ మనుషునికి భయపడలేదు ప్రభు. ఏ యొక్కటువంటి తెగులుకు మేము భయపడం ప్రభు. ఓ ఇశ్రాయేలు, నీ భాగ్యం ఎంత గొప్పది. ఓ యాకోబు, నీ భాగ్యం ఎంత గొప్పది. నువ్వు ఎంత గొప్పవాడివో నువ్వు మాకు గుర్తు చేస్తున్నావు ప్రభు. థ్యాంక్ యూ లార్డ్. మేము అలా ఉంటాం ప్రభు. మేము అలా ఉంటాం ప్రభు. మీరు మిమ్మల్ని బట్టి ధైర్యంగా ఉంటాం, మిమ్మల్ని బట్టి సంతోషంగా ఉంటాం, మిమ్మల్ని బట్టి ఎప్పుడు ధైర్యంగానే ఉంటాం ప్రభు. మిమ్మల్ని బట్టి మేము ఎప్పుడు నాయన ఎవరిని నాయన మేము ఇదిగో అనేక మందిని నాయన త్రొక్కివేయచ్చు, అనేకమైన సాతాను చీకటి శక్తులను త్రొక్కివేస్తూ ప్రభు ఈ లోకంలో బలముగా ఉంటాం ప్రభు. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీరు ఇచ్చిన ధైర్యం అయినా దానియేలు, షడ్రక్, మేషక్, అబేద్నెగోలు ఎలా అయితే నెబుకద్నెజరుతో సమాధానం ఇస్తున్నారు, సంఘముగా మేము సమాధానం చెప్తున్నాం ప్రభు. అయ్యా, మాకు ఆ ధైర్యం ఇంకను మా నరనరాల్లోకి ఇస్తురమ్మని ప్రార్థన చేస్తున్నాం. యాకోబుకి మీరు తోడుగా ఉన్నారు. ఎన్నో నిబంధనలు, ఎన్నో ప్రమాణాలు, ఎన్నో మాటలు మీరు ఎంత ఆదరించారు ప్రభు, ఎంత ఆదరించారు. నన్ను కూడా ఆదరిస్తున్నందుకు కొందనాలు. ఈ బిడ్డలందరినీ అట్టి రీతిగా స్థిరపరచమని ప్రార్థన చేస్తూ ప్రభు అంకుల్ని, అక్కని, బిడ్డల్ని ప్రభు తను చేస్తున్న పరిచర్యను ప్రభు మరొకసారి జ్ఞాపకం చేసుకుంటున్నాను. ఎంతో కష్టమైన పరిస్థితుల్లో ప్రభు నాయన గుంటూరు పట్టణంలో పరిచర్య చేస్తూ ఉన్నాడు ప్రభు. అనాథల మధ్య నాయన, పేదవారి మధ్య ప్రభు, దిక్కులేని వారి మధ్య నాయన అనేకమైన దేవుని ప్రేమను చూపిస్తూ నీ బిడ్డ సేవ చేస్తుండగా నా తండ్రి మీరు నీ బిడ్డకి చాలిన సహాయము దయచేయండి. యెహోవా నాయనా మీరే నీ కొండల నుంచి సహాయమును పంపించండి. మందిరము చుట్టూరు దేవదూతల అగ్ని కాపుదల ఆ యొక్క కుటుంబము చుట్టూరు బలముగా దిగి వచ్చునుగా కానీ ప్రార్థన. కృప వెంబడి కృప, వాగ్దానం వెంబడి వాగ్దానముతో మీరు మేలు చేస్తున్నారు. యేసు దివ్యనామమున కూడి వచ్చిన బిడ్డలందరినీ దీవిస్తూ ఆశీర్వదిస్తూ ప్రభు పేరట ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.